ఇల్లు కన్స్ట్రక్షన్ లేదా రెనోవేషన్ చేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ రోజు నోట్ చేసుకుందామండి. ఇవి చిన్న విషయాల్లాగా కనిపిస్తాయి, కానీ డైలీ క్లీనింగ్ మెయింటెనెన్స్ రొటీన్ లో మనకి చాలా పెద్ద ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసినట్టు ఉంటుంది. అవేంటో ఈరోజు మాట్లాడుకుందాం. నేను మా ఇంట్లో ఎలా ప్లాన్ చేసుకున్నానో ఈరోజు చూపిస్తాను. నమస్తే అండి, నేను హిమవాణి. వెల్కమ్ టు హోమ్ రిథమ్స్. ముఖ్యమైన ఫస్ట్ పాయింట్ ఏంటంటే కిచెన్ కౌంటర్ టాప్ మీద స్కర్టింగ్ గురించి. మా దగ్గర ఉన్న ఒక మిగిలిన పీస్ తో స్కర్టింగ్ లాగా పెడితే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. సాధ్యమైనంత వరకు కిచెన్ ని మెయింటెనెన్స్ ఫ్రీగా ప్లాన్ చేసుకోవాలండి. స్కర్టింగ్ ఇలా పెడితే స్టోన్ విడ్త్ ప్లేస్ కౌంటర్ టాప్ లో తగ్గిపోతుంది. అంటే మొత్తం కౌంటర్ టాప్ లో విడ్త్ తగ్గుతుందండి ఈ స్కర్టింగ్ వల్ల. అంతేకాకుండా ఈ స్కర్టింగ్ వల్ల ఒక హారిజంటల్ సర్ఫేస్ తయారవుతుంది. వంట చేసినప్పుడు దాని మీద ఆయిల్, జిడ్డు పదార్థాలు పడుతూ ఉంటాయండి. ఈ హారిజాంటల్ సర్ఫేసెస్ మీద ఎక్కువగా డస్ట్ కూడా పడుతూ ఉంటుంది. మళ్ళీ దాని మీద బ్రష్ తో మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ స్కర్టింగ్ వల్ల ఎలాంటి యూజ్ లేదండి. అన్నెసరీగా ఒక హారిజాంటల్ సర్ఫేస్ తయారు చేసినట్టు అవుతుంది. మెయింటెనెన్స్ కూడా పెరుగుతుంది. అసలు ఇంట్లో అన్ని రూముల్లో ఫ్లోర్ మీద గోడ కింద స్కర్టింగ్ గోడ లెవెల్లోనే ఉండాలని ఒక వీడియో చేశామండి. వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాము, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కిచెన్ బ్యాక్ స్ప్లాష్ అండి. బ్యాక్ స్ప్లాష్ డిఫరెంట్ లుక్ లో ఉండాలని చిన్న చిన్న కలర్ఫుల్ టైల్స్ వేస్తుంటాము. వాటిలో మధ్య ఎక్కువ గ్రౌట్ లైన్స్ అంటే జాయింట్స్ ఉంటాయి. అందులో మనం వాడే ఆయిల్ గ్రీజ్ లాగా అంటుకుని క్లీనింగ్ కి ప్రాబ్లం అవుతుంది. ఎక్కువ జాయింట్స్ లేకుండా చూసుకుంటే తక్కువ మెయింటెనెన్స్ ఉంటుందండి. అసలు సింగిల్ స్లాబ్ వేసేస్తే ఒక్క జాయింట్ కూడా ఉండదండి. నీట్ గా వైడ్ గా కనిపిస్తుంది. చిన్న కిచెన్ కూడా చూడడానికి స్పేషియస్ గా కనిపిస్తుందండి. లైట్ కలర్ స్లాబ్స్ యూజ్ చేస్తే బ్రైట్ గా కూడా ఉంటాయి. వర్క్ కూడా మనం టైల్స్ వేసేటప్పుడు టైం వేస్ట్ కాకుండా తొందరగా కంప్లీట్ అయిపోతుందండి. ఈ స్లాబ్స్ మన కిచెన్ లో సైజుని బట్టి 8, 10, 12 ఫీట్ లో దొరుకుతాయి. ఈ సింగిల్ స్లాబ్ వేసుకుంటే డైలీ క్లీనింగ్ మెయింటెనెన్స్ ఈజీ అవుతుందండి. ఇక్కడ కార్నర్ జాయింట్ మాత్రమే ఉంటుందండి. చూడడానికి కూడా చాలా చాలా నీట్ గా అనిపిస్తుంది. తర్వాత పాయింట్ అండి, కౌంటర్ టాప్ పైనుంచి నీళ్లు గాని పాలు గాని కబోర్డ్స్ మీద పడకుండా పట్టీ పెడుతుంటారు కదా, అది చిన్నదైనా పెద్దదైనా పట్టీ లుక్ అంత మంచిగా అనిపించదండి. పైగా గ్యాస్ స్టవ్ వైపు ఒక కార్నర్ తయారవుతుంది. వంట చేస్తున్నప్పుడు ఆయిల్, జిడ్డు, మురికి ఈజీగా పేరుకుంటాయి. మళ్ళీ అక్కడ బ్రష్ తో క్లీన్ చేసుకుంటుండాలండి. అందులో ఇలాంటి వైట్ కలర్ టైల్స్ వేసుకుంటే కార్నర్ క్లీనింగ్ ఇంకా ఎక్కువ టఫ్ అవుతుందండి. కాబట్టి ఈజీ మెయింటెనెన్స్ కోసం పర్మనెంట్ గా పట్టీ పెట్టకుండా కౌంటర్ టాప్ వెనక్కి డౌన్ కి స్లోప్ పెట్టించుకోవాలండి. మేము 5 mm స్లోప్ పెట్టించాము. ఎప్పుడు వాటర్ పడినా పాలు పొంగిన ముందు వైపుకి రాకుండా వెనక్కి జారి గోడ వైపుకి వెళ్తాయండి. ఈ స్లోప్ వల్ల కబోర్డ్స్ వైపుకి అంటే కౌంటర్ టాప్ హైట్ ఉంటుంది కాబట్టి వాటర్ కబోర్డ్స్ వైపుకి రాదు. కౌంటర్ టాప్ వేయించుకునేటప్పుడు వర్కర్స్ తో మాట్లాడి 4 mm కానీ 5 mm వరకు స్లోప్ వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువైతే గ్యాస్ స్టవ్ సరిగా స్టాండ్ అవ్వదు. అసలు గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ కడగాలని ఆలోచన వచ్చినప్పుడే పట్టీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అట్లా కాకుండా ఇట్లాంటి మంచి మంచి వైపర్స్ తోటి 2-3 రోజులకు ఒకసారి తుడిచేసుకుంటే అసలు కడగాల్సిన అవసరం ఉండదండి, పట్టీ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే పాలు పొంగకుండా పెద్ద గిన్నెను వాడటం, లేదంటే మిల్క్ బాయిలర్స్ దొరుకుతాయండి. ఈ మిల్క్ బాయిలర్ వల్ల పాలు పొంగకుండా ఉంటాయండి. ఇవన్నీ మెయింటైన్ చేస్తే పట్టీ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి చూపిస్తాను. వెనక్కి స్లోప్ పెట్టడం వల్ల నీళ్లు కబోర్డ్స్ వైపుకి రాకుండా కౌంటర్ టాప్ వెనక్కి వెళ్తున్నాయండి. కనిపిస్తుంది కదా వీడియోలో. ఇప్పుడు వెనక్కి వెళ్ళిన నీళ్లు ఈజీగా సింక్ లోకి వెళ్ళిపోవడానికి వీలుగా సింక్ ని కౌంటర్ టాప్ లెవెల్ కి పెట్టుకోవాలండి. దీన్ని ఫ్లష్ మౌంట్ సింక్ అని అంటారు.
ఈ మధ్య కొన్ని రకాల సింకులు వస్తున్నాయండి. ఎగ్జాంపుల్ క్వార్ట్జ్ సింక్. వాటిని కౌంటర్ టాప్ కి ఒక 1/2 ఇంచ్ పైకి పెడుతున్నారు. అలా పెడితే వాటర్ డైరెక్ట్ గా సింక్ లోకి వెళ్లకుండా ఆగిపోతాయండి సింక్ దగ్గర. మళ్ళీ వాటిని క్లాత్ తో అద్ది సింక్ లోకి స్క్వీజ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సింకులతోటి ఎప్పటికీ ప్రాబ్లమే, మెయింటెనెన్స్ చాలా కష్టమవుతుందండి. నెక్స్ట్ ఈ వాల్ మౌంట్ ట్యాప్ ఉంది కదండి, ఇది కౌంటర్ టాప్ నుంచి చాలా హైట్ లో ఉంది. ఇది మా కిచెన్ లో ట్యాప్ అండి. మేము ఆలోచించలేదు, మా ప్లంబర్ కూడా మాకు సరిగా సజెస్ట్ చేయలేదండి. ఇంత హైట్ ఉండకూడదు ఈ ట్యాప్, ఇంకొక 1.5 ఇంచ్ కిందకే ఉండాలి. ముందే సరిగా ఆలోచించి ప్లాన్ చేసుకోకపోతే ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. మళ్ళీ వాటిని సరి చేసుకోవడానికి కుదరదండి. లుక్ కూడా అసలు బాగోలేదు. కాకపోతే ఇక్కడ ఒక సొల్యూషన్ ఉందండి. ట్యాప్ హైట్ అయినప్పుడు ఇలాంటి ఫ్లెక్సిబుల్ ట్యాప్స్ పెట్టుకోవాలి. ఈ ట్యాప్ కిందకి వంచి ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ ట్యాప్ని మేము 3 years బ్యాక్ సెలెక్ట్ చేసాము. ఇప్పుడైతే మార్కెట్లోకి ఇంకా మంచి ఫ్లెక్సిబుల్ ట్యాప్స్ వచ్చాయండి. ఈ ప్రాబ్లంకి ఈ ట్యాప్స్ మంచి సొల్యూషన్ అండి. తర్వాత కిచెన్ లో ఈ కబోర్డ్స్ అండి సీలింగ్ వరకు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే స్టోరేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సగం వరకు కబోర్డ్స్ పెట్టుకుంటే స్టోరేజ్ బాగా తగ్గుతుందండి. చాలా చోట్ల ఈ కబోర్డ్స్ సగం వరకే ప్లాన్ చేస్తుంటారు. ఇట్లా చేయడం వలన పైన ఆ సర్ఫేస్ మీద బాగా డస్ట్ పడి కిచెన్ లో ఆయిల్ జిడ్డు అంతా పడి క్లీనింగ్ ప్రాబ్లం అవుతుందండి. అలాగే మనం కిచెన్ లో ఫ్యాన్ వేస్తే ఆ డస్ట్ ఎగిరి గిన్నెల్లో పడే ఛాన్స్ కూడా ఉంటుందండి. అందుకని కబోర్డ్స్ ఎప్పుడు కూడా సీలింగ్ వరకు ఫుల్ గా పెట్టుకోవాలండి. లుక్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ కిచెన్ లో స్కర్టింగ్ చూసారు కదండి, ఈ స్కర్టింగ్ తప్పనిసరిగా స్టోన్ తోనే చేయించుకోవాలి. చాలా చోట్ల కబోర్డ్స్ కి మ్యాచింగ్ గా కబోర్డ్స్ కి వేసిన లామినేషన్ తోనే స్కర్టింగ్ చేస్తారు. ఈ లామినేషన్ వేస్తే నీళ్లు పడిన లిక్విడ్స్ ఏమైనా ఒలికినా లేదంటే రోజు మాప్ చేసినప్పుడు తడిచిపోయి తొందరగా పాడే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి కిచెన్ లో కబోర్డ్స్ కింద వేసే స్కర్టింగ్ ఫ్లోర్ కి గానీ కౌంటర్ టాప్ కి గానీ మ్యాచ్ అయ్యేలాగా స్టోన్ మాత్రమే వేయించుకోవాలండి. ఈ టిప్స్ ఫాలో అయితే కిచెన్ మెయింటెనెన్స్ చాలా ఈజీ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.